ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానిం సహితం నమామి. ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానిం సహితం నమామి. శంకరస్య చరితా కదామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని. మహాగణాధిపతాయ నమః. ఋషిభ్యో నమః. శివ మహాపురాణం మనం ఈరోజు శివ మహాపురాణం చెప్పుకోబోతున్నాం. అంతకుముందు మనం విద్వేశ్వర సంహితల 6 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది విద్వేశ్వర సంహిత 7వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. మనం విద్వేశ్వర సంహితల శివలింగాల గురించి, రకరకాల శివలింగాల గురించి, ధాతులింగాల గురించి, తర్వాత నర్మదా లింగం గురించి, పార్థివ లింగం గురించి, పారద లింగం గురించి, తర్వాత రకరకాల పూలతో లింగాల గురించి వీటిని చెప్తూ మనం వస్తున్నాం. ఈరోజు మనం మరకత లింగం, భూలోకానికి మరకత లింగం ఎలా వచ్చిందో శివ మహాపురాణం చెప్తుంది, స్కాంద పురాణం గురించి చెప్తుంది. మనం ఈరోజు శివ మహాపురాణం 24,000 శ్లోకాలు 7 సంహితలతోటి శివ మహాపురాణం చెప్పుకుంటాను. శివ మహాపురాణం 24,000 శ్లోకాలు 7 సంహితల్లా మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, 2వది రుద్ర సంహిత, 3వది శతరుద్ర సంహిత, 4 కోటి రుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయువ్య సంహిత. మనం ఆల్రెడీ విద్వేశ్వర సంహితలో 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇది 7వ అధ్యాయం. నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సూత మహాముని సౌనకాది మహంలో చెప్తున్న పురాణం శివ మహాపురాణం. ఎట్ ఏ టైంలో బ్రహ్మదేవుడు నారదుడు చెప్తున్న పురాణం. కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా, నందికేశ్వరుడు సనత్ కుమారుడికి చెప్పగా, సనత్ కుమారుడు వేదవ్యాసునికి చెప్పగా, వేదవ్యాసుడు సూత మహామునికి చెప్పగా, నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర 88,000 మంది సౌనకాది మహములకు నుదుట విభూది, మెడల రుద్రాక్ష వేసుకొని ఈ పురాణం విన్నట్టు పురాణం చెప్తున్నది. ఎవరైతే నుదుట విభూతి, మెడల రుద్రాక్షలు, 100 శివనామం శివ పంచాక్షరి, శ్రీ శివాయ నమస్తుభ్యం అని ఎవరైతే అంటారో వారి ముఖం చూసిన మాత్రం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లనే వాళ్ళకు త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని శివ మహాపురాణం చెప్తుంది. మనం ఈరోజు మనం శివ మహాపురాణం చెప్పుకోబోతున్నాం. దల్లా మరకత లింగం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మనం అంతకుముందు నర్మదా భానలింగం గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఏ ఇంట్లయితే శివలింగం పూజించబడుతుందో, ఏ ఇంటైతే శివలింగం ఉంటుందో, ఏ ఇంటైతే శివలింగాన్ని ఆ మహాదేవుని నిత్యం పూజిస్తారో, ఏ ఇంట్లయితే నిత్యం శివునికి నైవేద్యం తయారవుతుందో ఆ ఇల్లు కాశీక్షేత్రంతో సమానమని పురాణం చెప్తుంది. ఎవరైతే ఇంట్లో శివలింగం ఉంటుందంటే వాడు దౌర్భాగ్యుడు, వాడు నరకలకు పోయేవాడు. అలా మాటలు వినొద్దని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఏంటైతే శివలింగం ఉంటుందో, శివుని ఆరాధించబడుతుందో, శివునికి నిత్యం పూజ జరుగుతుందో, శివలింగం పెట్టి శివ పూజ చేస్తారో ఆ ఇల్లు కాశీక్షేత్రంతో సమానం. అన్ని తీర్థాల్లో మునిగిన పుణ్యఫలం, అన్ని క్షేత్రాలు వెళ్ళిన పుణ్యఫలం ఆ ఇంట్లో ఉన్న శివలింగాన్ని పూజిస్తే వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. మనం ఈరోజు మరకత లింగాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నా చేతిలోని చూడండి, ఇది మరకత లింగం. మరకత లింగం ఈ చరిత్ర భూలోకానికి ఎలా వచ్చింది, మరకత లింగం శివుడు ఎలా వచ్చింది, మహాదేవుడు మరకత లింగంగా భూలోకానికి ఎలా వచ్చింది తెలుసుకున్నాం. అంతకుముందు మనం నర్మదా భానలింగం భూలోకానికి ఎలా వచ్చింది, బాణసుడు ఎలా పూజ చేసాడు, తర్వాత కోటాను కోట్ల పార్థివ లింగాలు చేసి పూజించడం వల్ల ఆ నర్మదా భానలింగంగా శివుడు భూలోకానికి వచ్చినట్టు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మరకత లింగం మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. మరకత లింగం చాలా అరుదు. ఎక్కడైతే ఈ శివలింగం పూజ చేయడం చాలా అరుదు. ఈ శివలింగానికి పూజిస్తే సకల ఐశ్వర్యాలు, సకల భోగ భాగ్యాలు, సమస్త ఐశ్వర్యం వస్తుందని పురాణం స్పష్టంగా శివ మహాపురాణం చెప్తుంది. మనం విద్వేశ్వర సంహితల శివలింగ మహిమ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఈ శివలింగం పూర్తిగా శివలింగం గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది మరకత లింగం, శివలింగం గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి.
లింగం లియమానమిదం సర్వం లింగం, సమస్త జగత్తు మొత్తం ఈ లింగంలోనే ఉన్నదని పురాణం. బ్రహ్మాండం, ఈ లింగం మొత్తం బ్రహ్మాండమే. సమస్త మనము లింగం అంటే ఒక చిన్నదని కాదు, ఈ లింగము అనేది బ్రహ్మాండం, సమస్త బ్రహ్మాండ పరమాత్మను పూజించేదే శివలింగం. సమస్త జీవకుడు, సమస్త బ్రహ్మాండాలు, కోటానుకోట జీవరాశి మొత్తం ఈ లింగంలో లీనమై ఉన్నది. మనం కూడా ఈ శివలింగంలో ఉన్నట్టు పురాణం స్పష్టంగా చెప్తుంది, శివపురాణం, లింగ పురాణం కూడా. ఇప్పుడు కింద బేస్ ఇట్లా ఉన్నది కదా, కింద ఇది బ్రహ్మదేవుడు. తర్వాత అదేవిధంగా ఈ పానవట్టం ఉన్నది ఆదిశక్తి పార్వతీమాత. అదేవిధంగా ఇక్కడ గణేశుడు ఉంటాడు, ఇక్కడ గణేశుడు, ఇక్కడ కార్తికేయుడు. ఈ మధ్యలో భాగం ఉన్నది కదా, ఈ భాగం మాత్రము శివపుత్రికైన అశోక సుందరి. తర్వాత ఈ 3 నామాలు ఇక్కడ పెడతాం కదా, 3 నామాలు, ఈ 3 నామాలు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అక్కడ ఉంటారు ఈ లింగంలో. ఈ లింగంలో ఏ దేవతలు ఉంటారో మనం ఇప్పుడు ఈ లింగంలో తెలుసుకుందాం. ఈ కింద భాగం బ్రహ్మదేవుడు. నువ్వు పోగానే శివాలయం పోనీ ఈ కింద భాగాన్ని ముక్తే నీకు విద్య వస్తుందని పురాణం చెప్తుంది. అదేవిధంగా ఈ భాగం ఆదిశక్తి, ఈ పానవట్టం భాగం ఆదిశక్తి. ఇక్కడ గణేశుడు ఉంటాడు, ఇక్కడ కార్తికేయుడు ఉంటాడు. ఈ మధ్య భాగంలో ఇక్కడ ఉన్నదిగా ఈ భాగం మాత్రము అశోక సుందరి, శివపుత్రిక, శివపార్వతుల పుత్రిక అశోక సుందరి. ఇక్కడ 3 నామాలు ఉంటాయి కదా, ఈ 3 నామాల్లో ఉండే కదా సాక్షాత్తు విష్ణుమూర్తి, స్థితికారకుడైన విష్ణుమూర్తి ఉంటాడు. తర్వాత పైన ఓంకార స్వరూపుడైన పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం, బిందు స్వరూపం, నాద స్వరూపమైన పరమాత్మ అయిన ఈశ్వరుడు మహాదేవుడే ఈ పైన ఉంటాడు. పైన గోముఖం ఉంటుంది కదా, గోముఖం నుంచి డ్రాప్ పడుతుంది కదా, 5 పుత్రికలు ఆ డ్రాప్ నుంచి వాటర్ వస్తాడు. ఇక్కడ వచ్చి ఈ లింగం మీద పడంగానే ఈ పడ్డ తర్వాత ఈ పానవట్టం మీదకి వెళ్ళి ఈ అశోక సుందరి మీదకి వెళ్ళి ఈ కింద పోతే 3 దేవతలు కిరీటాలు వేసుకొని ఈ పానవట్టం కింద ఉంటారు. 3 దేవతలు ఆ పడ్డ ఆ కిరీటాల మీద పడంగానే ఆ శక్తిని పొంది భూలోకంలో భక్తులకు ఇస్తారు. పురాణం మనకు స్పష్టంగా మనకు శివ మహాపురాణం చెప్తుంది. నేనే సొంతంగా చెప్తున్నా శివ మహాపురాణం. ఇది మరకత లింగం గురించి మనం ఈరోజు చెప్పుకుంటాను. మరకత లింగం పూర్వము కొంతమంది రాక్షసులు విజృంభించి లోకకంటకులుగా మారిపోయారు. లోకకంటకులు మారిపోయి దేవతల మీద యుద్ధానికి వచ్చి దేవతలందరినీ పరాస్తులు చేస్తారు. చేసిన తర్వాత దేవతలు కకావికలమై పారిపోతారు. పారిపోయిన ఇంద్ర దేవతలంతా పారిపోయి వచ్చి బ్రహ్మదేవుని దగ్గర పరిపరి విధాలుగా వాళ్ళు మొరబెట్టుకొని బ్రహ్మదేవుడు వాళ్ళని తీసుకొని వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళి అక్కడ నారాయణ స్తుతించగానే నారాయణుడు వాళ్ళకి అభయాన్ని ఇచ్చి సుదర్శన చక్రంతో ఆ యుద్ధ రంగంలో దిగి ఆ సుదర్శన చక్రంతో అందరినీ సంహరించుకుంటూ వస్తుంటాడు విష్ణుమూర్తి. మొత్తం అందరినీ కొట్టుకుంటూ వస్తుంటాడు. ఆ 2 రాక్షసులు తప్పించుకొని భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరుకొని ఆ భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళ పత్ని అంటే భార్య, భృగు మహర్షి భార్యపై పాదాల మీద పడి మమ్మల్ని రక్షించండి అనగానే ఆ భృగు మహర్షి భార్య ఏం చేస్తే వాళ్ళిద్దరిని దాబెడుతుంది, అంటే రక్షణ ఇస్తుంది. అక్కడ విష్ణుమూర్తి వచ్చేస్తారు. వచ్చి ఇక్కడ లోకకంటకులైన రాక్షసులు ఇక్కడికి వచ్చి వాళ్ళని బయటికి పిలిపి అనగానే ఆమె అంటది నా రక్షణలో ఉన్నారు కాబట్టి నేను పంపాను నారాయణ అనగానే అప్పుడు విన్నాడు విష్ణుమూర్తి. వినకుండా ఆ సూర్య చక్రాన్ని ఆ భృగు మహర్షి భార్యతో సహా ఆ లోకకంటకులైన రాక్షసులను సంవరించగానే సంవరించుడితోటే ఆ ఋషిపత్ని సంవరించిన ఆ పాపం అంటే స్త్రీని హత్య చేసిన పాపం ఆ విష్ణుమూర్తికి వస్తుంది. ఇక్కడ విష్ణుమూర్తికి పాపం ఎక్కడ ఉంటుందని డైరెక్ట్ రావచ్చు అందరికి. విష్ణుమూర్తి లీల. ఎందుకంటే ఈ మరకత లింగం భూలోకానికి రావడానికి శివకేశవులు ఆడిన లీల మనం తెలుసుకోవాలి. ఈ మరకత లింగం మన భూలోకానికి రావాలి కదా, కాబట్టి విష్ణుమూర్తి ఒక లీల చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాపం వచ్చినట్టు జరిగింది. అక్కడ భయంకరమైన స్త్రీ హత్య చేయడంతో విష్ణుమూర్తికి తాపం రాగానే వైకుంఠంలో లక్ష్మీదేవి బాధ చూడలేక భూలోకానికి వచ్చేసి ఇప్పుడు కమలాలయం అనేది ఇప్పుడు తమిళనాడులో ఉంది, కుంభకోణం. అక్కడికి వచ్చి లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేస్తుంది శివుని గురించి, శివపార్వతుల గురించి కఠోరంగా తపస్సు చేయగానే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అక్కడ శివపార్వతులు స్కందులతో సహా అక్కడికి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం కాగానే వాళ్ళకి నమస్కారం పెడుతుంది లక్ష్మీదేవి. నమస్కారం పెట్టిన తర్వాత అక్కడికి విష్ణుమూర్తి వచ్చి 12 కోట్ల సార్లు శివునికి అభిషేకం చేస్తాడు విష్ణుమూర్తి. చేసిన తర్వాత ఆ పాపం తొలగిపోతుంది. ఇక్కడ విష్ణుమూర్తికి పాపం పుణ్యం అనేది కాదు. అక్కడ ఏంటంటే ఒక లీల. ఈ మరకతలింగం మన భూమి మీద రావడానికి శివకేశవులు ఆడిన ఈ లీల మనం తెలుసుకోవాలి. అయితే విష్ణుమూర్తి అక్కడ 11 కోట్ల సార్లు శివునికి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆ పాపం నుంచి విముక్తుడవుతాడు. తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఇప్పుడున్న కుంభకోణంలో ఇప్పుడున్న మరకతలింగం అక్కడికి వచ్చేస్తుంది దేదీవ్యమానంగా. అక్కడ మరకతలింగానికి అంత మహిమానితమైన మరకతలింగం ఆ కుంభకోణానికి అక్కడికి వచ్చేసరికి అక్కడ
సోమస్కంద మూర్తిగా అక్కడ పూజలు అందుకుంటుంటే భూలోకానికి ఈ మరకత లింగానికి ఎవరైతే పూజ చేస్తారో సమస్త ఐశ్వర్యం సమస్త భోగ భాగ్యాలు భూలోకంలో అనుభవిస్తారు. ఇప్పుడు ఎట్లయితే మనం స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలు ఎట్లా భోగ భాగ్యాలు అనుభవిస్తారో ఈ లింగానికి పూజ చేసిన వరకు ఆ స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలు ఎట్లయితే భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారో ఈ లింగానికి పూజ చేసిన వాళ్ళకు ఆ పుణ్యం అంత భాగ్యం వస్తుందని పురాణంలో రాసి ఉన్నది. కాబట్టి ఇంద్రుడు డైరెక్ట్ భూలోకానికి దిగిపోతాడు. అక్కడ కుంభకోణం అక్కడ దిగిపోతాడు. దిగిపోయి ఆ లింగాన్ని తీసుకొని దాని లెవెల్లోనే విశ్వకర్మతోటి దాని మోడల్నే ఒక గిల్ట్ అంటే ఒక నకిలీ సేమ్ అదే మోడల్లో ఒక లింగం చేసి అక్కడ పెట్టిపిచ్చేసి ఈ లింగం ఒరిజినల్ లింగం తీసుకొని తిన్నగా ఆయన స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ ఈ మరకత లింగం మీద నిరంతరము స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు పూజ చేస్తాడు ఈ మరకత లింగానికి. అందుకోసం ఆయన భోగ భాగ్యాలతోటి ఇంద్రలోకంలో ఉంటాడు. మనం తెలుసుకోవాలి ఇది మరకత లింగం. అయితే ఇలాగ అయిపోయిన తర్వాత ఈ కథ ఇలా ఈ మరకత లింగం రావడం, ఈ మరకత లింగాన్ని స్వర్గాన్ని తీసుకుపోవడం ఇది జరిగిపోయిన తర్వాత ఈ కథ ఇలా ఉండగా ఒకానొక సమయంలో కైలాసంలో 14 ఆవరణాలు ఉంటాయి. కైలాసంలో 14 ఆవరణాలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణం దాటుకుంటూ పోయి మనం చెప్పుకున్నాం కదా, స్కాంద పురాణంలో కాళికా పురాణంలో చెప్పుకున్నాం కదా. అలాగా 14 ఆవరణాలు ఉంటాయి కదా. ఆ ఆవరణాలలో ఈ వనం ఉంటుంది, ఒక వనం. ఆ వనంలో శివపార్వతులు ప్రదోషకాలంలో వాళ్ళు సంచరిస్తూ ఒక బిల్వవనం చెట్టు కింద కూర్చొని ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుంటారు. ఊగుతుంటే ఆ పైన ఆ చెట్టు బిల్వదళం పెద్ద చెట్టు అది. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంటుంది. ఆ కోతి ఏం చేస్తుంది, అక్కడ ఉన్న బిల్వదళాలన్నీ తెంపి కింద ఇసిరేస్తుంటుంది. తెంపుతూ ఇసిరేస్తుంటుంది. దాన్ని తెలుసో తెలియకో తెంపి ఇసిరేస్తుంటుంది. పోయి తిన్నగా శివపార్వతుల పాదాల మీద పడంగానే శివపార్వతులు చూసి ఆ మరకతాన్ని రమ్మంటారు, అంటే ఆ కోతిని రమ్మంటారు, ఆ మరకటం రమ్మంటారు. అదే కోతి ముందుకు రాగానే ఆ కోతి నమస్కారం పెడతారు. శివపార్వతులు నమస్కారం పెట్టగానే అప్పుడు అంటారు, అప్పుడు ఈ కోతికి శివుడు ఏం చెప్తాడంటే, నీకు ఇంకా తర్వాత 30 లక్షల జన్మలు ఈ జంతు జన్మల్ని అంటే కోతి జన్మలు కూడా ఉన్నాయి. నువ్వు ఈ 30 లక్షల జన్మల నుంచి విముక్తి చేస్తున్నా, నువ్వు భూలోకంలో ఒక రాజుని చేస్తూ నేను పంపుతున్నాను. కానీ అప్పుడు ఈ కోతికి ఫ్రాక్షన్ సెకండ్లో వాయిస్ వస్తుంది. ఎందుకంటే కైలాసంలో ఉన్న కోతి కదా, ఈ మామూలుగా భూలోకంలో ఉన్న కోతి కాదు కాబట్టి కైలాసంలో ఉన్న కోతి కాబట్టి చాలా జ్ఞానవంతురాలు ఆ కోతి. ఆ కోతి అంటే, స్వామి నేను భూలోకానికి పోను, నాకు ఆ రాజు జన్మొద్దు, నాకు ఆ భోగ భాగ్యాలు నాకొద్దు. ఎందుకంటే మానవ జన్మెత్తిన తర్వాత ఈశ్వర స్మరణ మర్చిపోతాడు మానవుడు. అలాంటి ఈశ్వర స్మరణ లేని ఆ జీవితం నాకొద్దు, ఎంత భోగ భాగ్యాలున్నా నాకు అవసరం లేదు, నాకు వద్దు స్వామి అని పాదాలను నీ కైలాసంలో నేను ఈ జన్మతో ఇట్లా ఉండిపోయిన పర్లేదు, మీ సేవ చేసే భాగ్యం ప్రసాదించండి. తర్వాత లేదని చెప్పి నచ్చజెప్పి ఆ కోతిని భూలోకానికి ముచుకుందుడు అనే ఒక రాజుగా భూలోకంలో జన్మెత్తిస్తాడు. ఆ ముచుకుందుడు మహాశివభక్తుడు, అంటే పూర్వజన్మ స్మృతి కోతి ఉంటాడు కాబట్టి ఆ స్మృతి వల్ల శివారాధన చేస్తూ శివుని అభిషేకం చేస్తూ పూజ చేస్తూ రాజ్యాన్ని సువిషంగా పాలిస్తుంటే ఒకసారి ఈయన గురించి తెలుసుకున్న ఇంద్రుడు భూలోకానికి వచ్చి ఈ రాక్షసుని బాధ నుంచి ఈయన శత్రుడు కాబట్టి యుద్ధంలో బాగా యుద్ధం చేసేవాడు. అయితే ఈ రాక్షసులతో యుద్ధం చేసి ఈయనకు కొంత విజయం సాధింపజేస్తాడు. ఎవరికి? ఇంద్రుడికి. ఇలాగా ఆ యుద్ధాన్ని రాక్షసులను పరాస్తులు చేసిన తర్వాత ఈ ఇంద్రుడు నీకేం కావాలో కోరుకో అని ముచుకుందుడు రాజుని అడిగేసరికి ఈ ముచుకుందుడు ఏమడుగుతాడంటే, నీ దగ్గర ఉన్న మరకత లింగాన్ని నాకు అంటారు. నా దగ్గర మరకత లింగం ఉందని ఎట్లా తెలుసు అని నేను ఆశ్చర్యపోతాను. ఎందుకంటే కైలాసంలో ఉంటాడు కాబట్టి నాకు తెలుసు కాబట్టి, నీ దగ్గర ఉన్న మరకత లింగం అంటే సరే అంటాడు. సరే అని కొంత సమయాన్ని అడుగుతాడు. అట్లా టైం అంతా లాంగ్ టైం తీసుకుంటుంటాడు. ఇస్తా అని చెప్పి కొద్దిగా గ్యాప్ ఇస్తుంటానికి ఈయన కోపం వచ్చి దాడి చేయనిపోతాడు. దాడి చేసేసరికి ఇక ముచ్చుకుంటూ నీ యుద్ధంలో నేను ఆయన చేతిలో ఓడిపోతా అని చెప్పి అప్పుడు ఈ మరకత లింగాన్ని భూలోకానికి ముచ్చుకుందుడు ద్వారా భూలోకానికి మరకత లింగం వచ్చింది. ఈ లింగానికి ఎవరైతే పూజ చేస్తారో మన ఇంద్రుడు పూజించే ఈ మరకత లింగం, దీని మీద పూజిస్తే ఈ లింగానికి అభిషేకం చేస్తే ఇంద్రుడు భోగ భాగ్యాలు ఎలాగైతే అనుభవిస్తాడో అంత భోగ భాగ్యాలు, అంటే మనకు ఏదైతే కర్మానుసారం ఏదైతే రావాలో అదేవిధంగా మనకు లైన్ క్లియర్ అవుతుంటుంది. ఏదంటే ఇప్పుడు మనకు రావాల్సిన ధనం ఏది ఉన్నా కానీ వచ్చి పడిపోవడం కాదు, నీకు లైన్ క్లియర్ అవుతుంటుంది. నీ కర్మ క్లోజ్ అయిపోయి నీకు వచ్చే ధనం అనేది ఆ లైన్ ఓపెన్ అయిపోతుంటుంది. ఓపెన్ అయ్యి మనకు అష్టైశ్వర్యాలు లభిస్తుంది. అద్భుతమైన కథ ఇది, మరకత లింగం సంబంధించిన కథ ఇది. అప్పటి నుంచి ఈ కుంభకోణంలో ఈ మరకత లింగానికి ఇప్పుడు కూడా అక్కడ పోయిన వారికి ఆ భోగ భాగ్యాలతోటి మోక్షం కూడా వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివ మహాపురాణం. మనం ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.